హాయ్ అండి. వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసందలతో గారెలు. ఎప్పుడు ఇడ్లీలు, దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా గారెలు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. రోజు ఒకే టిఫిన్ తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా! ఈరోజు మనం అలసందలు అదేనండి బొబ్బర్లు అంటారు కదా! వాటితో గారెలు అనేవి క్రిస్పీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఇలా బొబ్బర్లను తీసుకోండి. అలసందలు అంటారండి వీటిని. చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. చాలా హెల్దీ కూడా. ఇలా ఈ అలసందలను తీసుకొని వీటిని ఒక 4 గంటల సేపు నానపెట్టేయండి. ఇలా నానిన ఈ బొబ్బర్లని ఒకసారి కడిగేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో ఈ బొబ్బర్లు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. మీకు కావాలి అంటే లైట్‌గా ఒక 2 టీ స్పూన్లు అలా చిలకరించండి అంతే. ఇందులోనే తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కచ్చాపిచ్చాగా పడితే మనకు పంటికి తగులుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి పట్టిన ఈ పిండిని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. చూసారా? ఇలా గట్టిగా ఉండాలనమాట పిండనేది. అక్కడక్కడ పప్పులనేవి తగులుతూ ఉండాలి. ఇగో చూడండి. అక్కడక్కడ పప్పులనేవి ఉన్నాయి గదా! ఇలా పప్పులనేవి ఉంచి పడితే మనకి తినేటప్పుడు పంటికి ఆ పప్పులు తగులుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇందులోనే ఒక పెద్ద సైజు కప్పుతో ఉల్లిపాయలనేవి కట్ చేసుకున్నాను నేను చిన్న సైజులో. వాటిని కూడా ఇందులో వేసేసి కరివేపాకొచ్చి ఒక గుప్పెడు వరకు వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. మనం మిక్సీలో పట్టేటప్పుడు వేసినా గానీ ఇంకొక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే ఫ్లేవరు, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముందుగా ఉల్లిపాయలు, ఈ కరివేపాకుని ఇలా బాగా చేత్తో ఎనుపుతూ మొత్తం కూడా కలపాలి. అప్పుడే ఉల్లిపాయల్లో ఉన్న రసం మొత్తం కూడా ఈ పిండికి పడుతుంది. ఇప్పుడు టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇలా ఎనిపిన తర్వాత ఆ పిండి మొత్తాన్ని కూడా ఈ ఉల్లిపాయల్లో కలిపేయండి. ఇలా కలిపేసి ఇందులో సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. మనకి సాల్ట్ కూడా అంత ఎక్కువేం పట్టదండి. చాలా తక్కువ పడుతుంది. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేశాను. చిన్న టీ స్పూన్ తోటి ఇలా వేసుకొని వేరొక పెద్ద బౌల్లోకి పిండి మొత్తాన్ని తీసుకొని బాగా కలిపేయండి. అందులో కొంచెం కలపడం ఇబ్బందిగా అనిపించి నేను ఇలా ప్లేట్‌లోకి తీసుకున్నాననమాట. ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత చాలామందికి ఆయిల్‌లో గారెలు వేయాలంటే చాలా భయపడిపోతూ ఉంటారు. చేతి మీద ఆయిల్ పడుతుంది, కాలుతుందని. అటువంటి వారు ఏం చేయాలంటే ఒక టీ గంట తీసుకోండి. టీ గంట తీసుకొని దాన్ని తడి చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఆ పిండి ముద్దని ఇలా టీ గంట మీద పెట్టేసి ఇలా కొంచెం ఒత్తండి. ఒత్తి మధ్యలో హోల్ చేశారంటే గారనేది మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారు గదా! ఇలాగనమాట. మీరు వన్ బై వన్ ఒక్కొక్కటిగా కాగిన ఆయిల్‌లో ఇలా చేసి వేసేయొచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వేయాలి ఏంటనేది కూడా. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్‌ని బాగా కాగనివ్వండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత అందులో ఇదిగోండి టీ గంట పైన నేను గారెఅనేది ఇలా చేశాను కదా! ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని ఇదిగో కాగిన ఆయిల్‌లో ఇలా వేసేయండి. మొత్తం అన్నిటిని కూడా నేను ఇలాగే వేసానండి. చేతితో ఇబ్బంది లేదు అనేవారు చేతితో అయినా సరే చేసి వేసుకోవచ్చు. ఇలా అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. చేతి మీద పడదు. చేయి కూడా కాలే అవకాశం ఉండదు. ఇలా వేసిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా గ్యాప్ ఇస్తూ ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుతూ 5 నిమిషాలకు ఒకసారి ఫ్రై చేయండి. అప్పుడు లోపల బయట కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట కలర్ అనేది. ఇలా వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేయండి. అంతేనండి అలసంద గారెలు అనేవి రెడీ అయిపోతాయి. ఎప్పుడు ఇడ్లీలు, దోశలు, బోండాలే కాకుండా అప్పుడప్పుడు ఇలా గారెలు ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా ఇష్టంగా తినేస్తారు కూడా. చాలా హెల్తీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం మనకి ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. ఇంట్లో ఉన్న వాటితోనే అలసంద గారెలను హెల్తీగా ఎలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి అలసంద గారెలనేవి రెడీ అయిపోయినాయి. వీటిని బొబ్బర గారెలని కూడా అంటారు. ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.